హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అమలు కాబోయేటటువంటి కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ అనేది అమలు పరచాల్సి అయితే ఉంటుంది, అమలు చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ రూల్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి అది ఆ నోటిఫికేషన్ అనేది స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు జూన్ 1 నుండి మారే రూల్స్ అయితే ఇవి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు జూన్ 1వ తేదీ కాబట్టి రేపటి నుండి ఈ రూల్స్ అనేది మారబోతున్నాయి. ఆ మొదటి రూల్ చూసుకున్నట్లయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన మొబైల్ నెంబర్కు డబ్బులు పంపిన సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాలో ఉన్నటువంటి అసలు పేరు స్క్రీన్ మీద అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. దీనివలన పొరపాటు వేరే వాళ్లకు డబ్బులు పంపే ఛాన్స్ అయితే ఉండదు. ఇక ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జి ధరలను అయితే సమీక్షించబోతున్నాయి. ఇక థర్డ్ వన్ చూసుకున్నట్లయితే సోలార్ పవరు ప్రభుత్వ సబ్సిడీ లేదా మనకు నెట్ మీటరింగ్ సౌకర్యం పొందాలంటే ఏఎల్ఎంఎంలో ఉన్నటువంటి సోలార్ మోడల్స్ అయితే వాడాలి. అలాగే మనకు ఫోర్త్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే 50,000 క్యాష్ డిపాజిట్లు పాన్ అవసరం అయితే లేదు. ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాన్ కార్డు ఎవరైతే వాడుతున్నారో వారికి సంబంధించి 50,000 క్యాష్ డిపాజిట్ చేస్తే ఇక మీకు ముందైతే పాన్ కార్డు అవసరం అయితే ఉండేది. ఇప్పుడు మీకు ప్రభుత్వం ఏంటంటే ఈ పాన్ కార్డు అవసరం లేదని చెప్పేసి ఈ యొక్క రూల్ను కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అలాగే మనకి ఏంటంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎవరన్నా డబ్బులు పంపించాలంటే, అంటే మొబైల్ నెంబర్లకు డబ్బులు పంపిస్తే కనుక వారి యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా ఆ వ్యక్తి ఖాతాలో ఉన్నటువంటి పేరు అనేది డైరెక్ట్గా అయితే స్క్రీన్ పైన చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఎల్పిజి, సిఎన్జి, పిఎన్జికి సంబంధించి ధరలు కూడా అయితే సమీక్షించబడతాయి. అయితే ధరలు సమీక్షించబడతాయి అంటే పెరగవచ్చు, తగ్గవచ్చు. పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంది. ఇప్పుడు మనకు గ్యాస్ సిలిండర్ అనేవి ఆల్మోస్ట్ డిమాండ్ అనేది ఎక్కువ అయితే ఉంది కాబట్టి దీని కారణంగా ఆయిల్ కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది మనం వేచి చూడాల్సి అయితే ఉందండి. ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.